ప్రతిభా విశేషాలు, నైపుణ్యము, సామర్థ్యము ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా అభిమానిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వారి ప్రతిభే దానికి కొలబద్దగా ఉంటుంది. అభిమానించడానికి కానీ, ప్రేమించడానికి కానీ, గౌరవించడానికి కానీ. ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తులు, ఆ నైపుణ్యము, సామర్థ్యము, ఆ గొప్ప స్థాయి అటువంటి వ్యక్తుల్ని ఎవరైనా కూడా అవతల నుంచి ఏమొస్తుంది అనే షరతులు లేకుండా ఒకవైపు నుంచే ప్రేమించడం జరుగుతుంది. అక్కడ అతన్ని ప్రేమిస్తే లాభం ఏమిటనో, అతన్ని అభిమానిస్తే లాభం ఏమిటనో, మనకేం వస్తుందనో ఆలోచన జనించదు. ఆ గొప్ప ప్రతిభ, ఆ నైపుణ్యము, ఆ సామర్థ్యము ఇదంతా ఒక ఆకర్షణీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే అభిమానించే పరిస్థితి, అతని దగ్గరికి వెళ్ళాలనే పరిస్థితి, అతని సాహచర్యం సంపాదించాలనే పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో కవులుండొచ్చు, గాయకులుండొచ్చు, గొప్ప ఉపన్యాసకులుండొచ్చు, గొప్ప బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, సంఘ సమస్క సమ సంఘ సంస్కర్తలు ఉండొచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండొచ్చు. ఎవరైతే తమ జీవితాన్ని తాము ఎంచుకున్న రంగానికి లేదా తమలో ఉన్న ప్రతిభకి అంకితమవుతారో, మనసా వాచా కర్మేణ అంకితమవుతారో, అదే ప్రధాన వృత్తిగా స్వీకరిస్తారో, దాని గురించే జీవితంలో పాటుపడతారో, ప్రతి క్షణాన్ని వెచ్చిస్తారో, వాళ్ళు అందులో ప్రతిభావంతులయ్యే అవకాశం ఉంది ఆ కృషిని బట్టి. అలాంటి వ్యక్తుల్ని అందరూ అభిమానించడం మన సమాజంలో చూస్తాం. ఒక నటులు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, అత్యధిక ప్రతిభా విశేషాలు ఉన్న వ్యక్తులకి అందరూ బంధువులే, అందరూ అభిమానులే. వాళ్ళు తమ ప్రతిభని పెంచుకునే విషయంలో కృషి చేస్తే ఇంతమంది అభిమానులు వాళ్ళ వెంట పడే అవకాశం ఉంది. అయితే సహజంగానే అది జరిగినటువంటి పరిస్థితి. కానీ ఎవరైనా ఎవరి నుంచైనా అభిమానాన్ని, ప్రేమని, గౌరవాన్ని పొందాలి అన్నట్లయితే గొప్ప వ్యక్తుల విషయంలో మనం ఒక ఆలోచన చేసాం. వారి నుంచి ఏమీ ఆశించకుండానే వారి ప్రతిభని మాత్రమే అభిమానిస్తూ వారిని అభిమానించడం, వారిని ప్రేమించడం మనం చూస్తాం. వారి ప్రతిభే తార్కాణం. వారిని అభిమానిస్తే కానీ, అలా అభిమానించి ప్రేమించినప్పుడు వారికి సేవ రూపంలో మన అభిమానాన్ని చూపించడం, వస్తు రూపంలో చూపించడం, లేదంటే వారిని గౌరవిస్తూ ఏదైనా ఒక వారికి ప్రయోజనం కలిగించే రీతిలో ప్రవర్తించడం జరుగుతుంటుంది. ఎవరైతే అభిమానిస్తున్నారో ఆ వ్యక్తులు. అయితే అంత ప్రతిభా విశేషాలు లేనప్పుడు అభిమానం పొందడం కష్టం అవుతుంది, ప్రేమను పొందడం కష్టం అవుతుంది, గౌరవం పొందడం కష్టం అవుతుంది. మనం ఎవరి నుంచైనా అభిమానాన్ని ఆశిస్తున్నప్పుడు, లేదంటే మనల్ని ఎవరైనా అభిమానించాలి అని కోరుతున్నప్పుడు తప్పనిసరిగా అక్కడున్నటువంటి ఆ కండిషన్ ఇక్కడ వర్తించదు. ఎక్కడైతే గొప్ప ప్రతిభా విశేషాలు, నైపుణ్యము, గొప్ప ఆత్మసంపద ఇటువంటి ఉన్న వ్యక్తుల్ని అన్కండిషనల్గా ఒకవైపు నుంచే అభిమానం, ప్రేమ లభించడం మనం చూస్తాం. కానీ మిగిలిన వాళ్ళ విషయాల్లో అలాంటి కండిషన్ వర్తించదు. అంటే అభిమానం మనం ఎవరైనా వ్యక్తి నుంచి మనం అభిమానం పొందాలి అన్నట్లయితే దానికి ముందు మనం చేయాల్సినవి చాలా ఉంటాయి. అంటే అటు గొప్ప వ్యక్తికి మనం అటు నుంచి ఏ విధమైన ఆశించకుండా చేస్తామో, ఇక్కడ అది ఆశించి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరినైనా ఉత్తినే అభిమానించడం మనం చూడం. దానికి కారణాలు ఏవో ఒకటి ఉంటాయి. అవసరంలో ఆదుకుంటారని, లేకపోతే ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించి
స్నేహం గాని, ఒక బా ప్రేమ గాని, బంధుత్వం గాని కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఏమి ప్రయోజనం లేదనుకున్నప్పుడు ఆ బంధుత్వం గాని, ఆ స్నేహం గాని పేలవంగా కొనసాగొచ్చు. లేదంటే కొనసాగడం ఆగిపోవచ్చు. అది ఎవరి నుంచైనా మనం అభిమానం, ప్రేమని పొందాలంటే ఒక మార్గం గొప్ప ప్రతిభా విశేషాలున్న వ్యక్తిగా ఉండడం. గొప్ప నైపుణ్య వ్యక్తిగా ఉండటం. అప్పుడు అభిమానం కోసం ఎదురు చూడక్కర్లా. అభిమానులే మన దగ్గరికొస్తారు. అన్‌కండిషనల్‌గా మనల్ని అభిమానించడం, ప్రేమించడం, గౌరవించడం. మన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే సామాన్యుల విషయంలో ఈ కండిషన్ వర్తించదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడే అక్కడ ఈ ప్రేమాభిమానాలు సాధ్యమవుతాయి. ఎవరినైనా, ఎవరి నుంచైనా మనం అభిమానం, ప్రేమని కోరుకున్నట్లయితే మనం కూడా చాలా అందించాల్సి ఉంటుంది. సేవ అందించాల్సి ఉంటుంది. ప్రేమ అందించాల్సి ఉంటుంది. అభిమానం మనం అందించాల్సి ఉంటుంది. వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. వారి పట్ల మనకి అభిమానం ఉందనే విషయాన్ని రుజువు చేసుకోవాలంటే ఇవన్నీ గూడా చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా వ్యక్తిని మనం అభిమానిస్తున్నప్పుడు అది బంధువుల్లో గావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు. వారిని మనం అభిమానిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలియపరచాలంటే కొన్ని సాధనాలు అవసరం అవుతాయి. వారికి మనం ఏదైనా సేవలు అందించడం, వారి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయటం, వారి పట్ల మనం ప్రేమ, అభిమానాన్ని ప్రదర్శించడం, వారి దృష్టిలో మనము వారిని ఏదైనా కష్టంలో ఉంటే కాపాడే వ్యక్తులుగా ఉండగలగడం, నిలవగలగడం, మన చేతనైనటువంటి ఏవైతే సహాయం గాని, సహకారం గాని మనస్ఫూర్తిగా అందిస్తూ ఉన్నట్లయితే అవతల వ్యక్తి నుంచి మనం అభిమానం పొందే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులు మనకి అభిమానులుగా మారే అవకాశం ఉంటుంది. అంటే మన నుంచి అవన్నీ పొంది ఉన్నప్పుడు వాళ్ళలో ఆ అభిమానం జనించే అవకాశం ఉంది. మామూలుగా సాధారణంగా కొనసాగేటువంటి పరిస్థితి. మొదట చెప్పుకున్న గొప్ప ప్రతిభా విశేషాలున్న వ్యక్తికి అందరూ అభిమానులుగా ఉంటారు. వాళ్ళ నుంచి ఈ అభిమానులు ఏం ఆశించరు. కానీ సామాన్యుల విషయంలో ఇటువైపు నుంచి, అటువైపు నుంచి కూడా ఉండాల్సొస్తుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాల్సొస్తుంది. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఓ ఇద్దరు స్నేహితులు, బంధువులు గాని ఎవరన్నా ఉన్నప్పుడు వారి కష్టంలో వీరు ఆదుకున్నప్పుడు, వీరి కష్టంలో వారు ఆదుకున్నప్పుడు ఒకరి పట్ల ఒకరి అభిమానాలు ఏర్పడడం మనం చూడొచ్చు. మంచి స్నేహితులవుతారు. మంచి స్నేహం అంటే అక్కడ ఒకరి కష్టం ఒకరు తెలుసుకోవడం, ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు అభిమానించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైతే మనకి కావాలో ప్రేమ గాని, అభిమానం గాని, ఇష్టం గాని ఇవన్నీ మనకి ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం వాటిని సమృద్ధిగా అందించవలసిందే. ఇవేమీ అందించకుండా మనం ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తే అక్కడ ఫలితం ఉండదు. ఇక్కడ కండిషన్ అది. సామాన్యుల విషయంలో. గొప్ప ప్రతిభా విశేషాలున్న వ్యక్తికి ఆ కండిషన్ వర్తించదు. ఆ ప్రతిభని ప్రేమిస్తారు. ఆ నైపుణ్యాన్ని గౌరవిస్తారు. ఆ సామర్థ్యాన్ని ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళకి ఏ కండిషన్ లేకుండానే అభిమానులు లభిస్తారు, ప్రేమికులు లభిస్తారు. అలాగే వాళ్ళ చుట్టూ ఉండే గౌరవించే వ్యక్తులు కూడా దొరుకుతారు. కానీ మరి సామాన్యుల విషయంలో అది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటేనే సాధ్యమవుతుంది. అంచేత ఎవరి నుంచైనా మనం ప్రేమ గాని, అభిమానం గాని కోరుకున్నట్లయితే వాళ్ళెవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే. మనం గూడా ఏదైనా చేయాల్సి ఉంటుంది. సేవ రూపంలో చేయొచ్చు, ధన రూపంలో చేయొచ్చు, సహాయం రూపంలో చేయొచ్చు. వారికి అవసరమైన వేళ ఆదుకోవచ్చు. వారికి మాట సాయంగా ఉండొచ్చు. ఈ రకమైనటివి మనం చేయగలిగితేనే అవతల వ్యక్తి నుంచి మన అభిమానం సాధించగలుగుతాం. మన అభిమానులుగా వాళ్ళని మార్చుకోగలుగుతాం.
అంచేత ఎవరైనా మనల్ని గౌరవించాలి, మనం ప్రేమించాలి, మనం ఎదురు చూసినట్లయితే వారికి మన సేవలు అందించాలి. మనం అభిమానిస్తున్నట్టు వారికి రుజువులు చేయాల్సొస్తుంది. వారి కష్టంలో పాలు పంచుకోవాల్సొస్తుంది. వారి ఆర్థిక ఇబ్బందుల్లో పాలు పంచుకోవాల్సొస్తుంది. వారికి మేమున్నాము అనే ఒక ధీమా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చేయగలిగితే వారి నుంచి మనం ప్రేమ, అభిమానాన్ని పొందవచ్చు తప్పనిసరిగా. ఎప్పుడైతే మనం యువతల వ్యక్తులు ఇవన్నీ అందించారో తప్పనిసరిగా వారి అభిమానులుగా మారే అవకాశం ఉంది. అటు నుంచి కూడా ఇవే వాళ్ళు పొందే అవకాశం ఉంది. సామాన్యుల విషయంలో మనం చెప్పుకున్నట్టుగా మనం ఎదుటి వ్యక్తి నుంచి ఏం కోరుతున్నామో మనం అందించాల్సి ఉంటుంది. మనం ప్రేమ, అభిమానం, భద్రత ఇవన్నీ కోరుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం అందించాల్సి ఉంటుంది సమృద్ధిగా. అందిస్తేనే మనకు దొరుకుతాయి, అందించకుండా దొరకవు. వాటి గౌరవం మినహాయింపుగా. అంచేత గొప్ప ప్రతిభా విశేషాలు ఉన్న వ్యక్తుల విషయం మనం చూసాం. అలాగే సామాన్యుల విషయం కూడా చూసాం. కాబట్టి ఆయా సందర్భాల్ని బట్టి అభిమానం పొందడం, ప్రేమను పొందడం, అలాగే మన గౌరవం పొందడం ఇవన్నీ కూడా ఈ షరతులు, కండిషన్స్ వర్తించి పనిచేస్తాయని గ్రహించి ఆ రకంగా మనం చేయగలిగితే మనం అభిమానం పొందగలం, అలాగే అభిమానాన్ని ఇవ్వగలం.